ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు తెలంగాణ యోధుడు పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్లో చేయనీయకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు. కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెళ్లు ఉన్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి.